మంగళం జాతవేంద్రాయ మగవీయ గుణాబ్ధజే. అందరూ ప్రార్థన చేయండి. అందరూ కూడా రెండు చేతులు జోడించి నమస్కారం చేసుకోండి. ఒకసారి మీ మనస్సులో ఉండేటువంటి ధర్మవనచితాన్ని కోరుకోండి. ఈ ఉడిపి కృష్ణుడు ఏంటిది అంటే అన్న ప్రధానమైనటువంటి స్వామి. అందరికీ కూడా కలియుగంలో అన్నమేనంట. ఆ తిన్నటువంటి అన్నం సరిగ్గా అరుగుతేనే రక్తంగా మనస్సుగా మారుతుంది అన్నట్టు. అలా మనస్సు మంచిగా ఉండాలి అంటే అన్నం పరబ్రహ్మ స్వరూపం. అలాంటి ఆ అన్నపూర్ణాదేవి ఏమి లభిస్తుంది అంటే శరీరాన్ని ఇవ్వదంట, మనకు జ్ఞానాన్ని ఇస్తుందంట. జ్ఞానం ఉండడం ద్వారా ఏంటిదంటే ఓపిక ఉంటుందంట, క్షమాతత్వం ఉంటుందంట, ప్రశాంతత ఉంటుందంట. మానవుడికి కావాల్సింది ఏంటిదంటే ఓపిక పట్టడం అంటాం కదా. వెంటనే కావాలని కోరుకోకుండా ఏ సమయంలో యథాయోగ్యం తథాకురు అన్న విధానంగా ఆ శ్రీకృష్ణ